అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన కాళేశ్వరం కమిషన్ నివేదిక ఏకపక్షమని అందులో అబద్దాలు ఉన్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసన తెలిపారు. దీనిపై సభలో వివరణ ఇవ్వడానికి తమకు మాట్లాడే అవకాశం ఇవ్వట్లేదని ఆరోపిస్తూ అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. అసెంబ్లీ నుంచి గన్ పార్క్ అమరవీరుల స్తూపం వద్దకు చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కక్షపూరితంగా తీసుకువచ్చిన కాళేశ్వరం ఘోష్ కమిషన్ నివేదిక అంతా ట్రాష్ అని, అందులో ఉన్నవన్నీ అబద్దాలేనని ఆరోపిస్తూ నివేదిక పత్రాలు చించి చెత్తబుట్టలో వేశారు. అసెంబ్లీలో తమ గొంతు నొక్కారని, స్పీకర్ ఏం సంబంధం లేనట్లు వ్యవహరించారని కేటీఆర్ ఆరోపించారు. తమ నేత హరీష్ రావు ఒకరు మాట్లాడితే సీఎం సహా మంత్రులంతా అబద్దాలు చెప్పారన్నారు. కాళేశ్వరంపై కుట్రను ప్రజల్లో ఎండగడతామని, ఆ ప్రాజెక్టును కూల్చి ప్రజలను ఇబ్బంది పెట్టేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోందని కేటీఆర్ అన్నారు. కమిషన్స్ ఆఫ్ ఎంక్వైరీస్ చట్టాన్ని ఉల్లంఘించి కాళేశ్వరంపై పీసీ ఘోష్ ఇచ్చిన చెత్త నివేదికపై న్యాయ పోరాటం చేస్తామని, దీనిపై పార్టీలో చర్చించి నిర్ణయిస్తామన్నారు. కాళేశ్వరంపై పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక చిత్తు కాగితంతో సమానమని గతంలో చెప్పామని, అదొక చెత్త నివేదిక అని హరీష్ రావు అన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పుడు ప్రాణహిత చేవెళ్లకు అనుమతి అడిగామని, కేంద్రంతో పాటు మహారాష్ట్ర ప్రభుత్వం కూడా అనుమతి ఇవ్వకపోవడంతోనే మేడిగడ్డకు మార్చామని తెలిపారు. తెలంగాణ రైతుల కష్టాలు తీర్చే కాళేశ్వరంపై కుట్రపూరిత కమిషన్ వేశారన్నారు. వానలు, వరదలు, యూరియా కొరతతో రైతులు ఇబ్బందులు పడుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం పేరుతో బురద రాజకీయం చేస్తుందని మండిపడ్డారు. అసలు కాళేశ్వరంలో కూలింది 3 పియర్స్ మాత్రమే, దాన్ని రిపేర్ చేస్తే అయిపోయే పని అధ్యక్ష. మరి నేను అడుగుతా ఉన్నా, గతంలో ఎన్ని ప్రాజెక్టులు మన రాష్ట్రంలో కూలినాయి? మన రాష్ట్రంలో కానీ ఇంకో మాట ఉత్తమ్ గారు మాట్లాడుతూ మిడ్ మానేర్ మీదే కట్టిండ్రు, ఎల్లంపల్లి మీదే కట్టిండ్రు అన్నారు. అయ్యా, తెలంగాణ వచ్చిన తర్వాత ఎల్లంపల్లి ప్రాజెక్టు మీద 2052 కోట్లు ఖర్చు పెట్టి నీళ్లు నింపింది బీఆర్ఎస్. మిడ్ మానేర్ మీద 1586 కోట్లు ఖర్చు పెట్టి దాన్ని పూర్తి చేసి నీళ్లు నింపింది బీఆర్ఎస్. ఈ విషయాన్ని కూడా గౌరవనీయులు ఉత్తమ్ గారు గమనించాలి. ఇక బ్యారేజీల విషయంలో ప్రపంచంలో ఎక్కడ జరగలే, ఇప్పుడేదో ఇక్కడనే జరిగింది. యాక్చువల్లీ ఇక్కడ కూలింది లేదు, కుంగింది. కానీ మొత్తం కాళేశ్వరం కూలిందని మీరు ప్రచారం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని పదే పదే ముఖ్యమంత్రి, మంత్రులు చెప్పారని, కానీ విచారణ నివేదికలో మాత్రం ఆ అక్రమాలపైన పూర్తి స్థాయిలో ఎక్కడా ప్రస్తావించలేదని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. కమిషన్లో కాళేశ్వరం అవినీతి అక్రమాలను పూర్తి స్థాయిలో ప్రస్తావించలేదని, కోర్టులు, సిట్, సీబీఐలో కేసు నిలబడకుండా నివేదిక నీరుగార్చారని ఆరోపించారు. అయితే మాట్లాడేందుకు తమకు అవకాశం ఇవ్వడం లేదని సభ నుంచి బీజేపీ నేతలు వాకౌట్ చేశారు. ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ మాత్రం సభలోనే కాళేశ్వరంపై ప్రసంగించారు. కరప్షన్ ప్రాక్టీసెస్ ని దీంట్లో ఇంక్లూడ్ చేయకపోవడం వెనుక మరి అనుమానాలు వస్తున్నాయి అధ్యక్ష. చాలా స్పష్టంగా మీరు ఇది ఐవాష్ మాత్రమే ఈ జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసినట్టుగా ఉంది. మరి దేనికోసం ఈ రకంగా మీరు మరి పూర్తి ఎంక్వైరీ చేయలేదు? ఇది ఎందుకు కోర్టులకు నిలబడేటువంటి పరిస్థితి కనబడతలేదు అధ్యక్ష. కాబట్టి ఈరోజు మీరు రేపు ఎక్కడ ఇది మరి కోర్టులో స్టే వస్తుందనో, కోర్టు క్వాష్ చేస్తుందనో మీరు ఈరోజు హడావిడిగా ఆదివారం రోజు ఏదో ఒక రకంగా మీరు బ్లేమ్ గేమ్ ఆడి రాజకీయ ఉద్దేశంతో మాత్రమే ఈరోజు చర్చ పెట్టినారు తప్ప వాస్తవంగా మీరు ఎంక్వైరీ ఒక చిత్తశుద్ధితో చేసినట్టు అవపడతలేదు అధ్యక్ష. కాళేశ్వరం బీఆర్ఎస్, కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి చేస్తున్నటువంటి ఇది జగన్ నాటకంలో కనిపిస్తూ ఉంది అధ్యక్ష. ఇందులో అవినీతి దొంగలు ఎవరనేది తేలే వరకు ప్రజలు ఊరుకోరు అధ్యక్ష. చాలా స్పష్టంగా ప్రజలు కోరుకుంటున్నటువంటి ఎంక్వైరీ మరి మీరు ఇచ్చినటువంటి జ్యుడిషియల్ ఎంక్వైరీలో ఎక్కడ కూడా మెన్షన్ చేయకపోవడం వెనుక అనేకమైనటువంటి అనుమానాలు ఉన్నాయని చెప్పి తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష.